నూతన ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణంపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో నగరంలోని గోషామహల్ ప్రాంతంలో నిర్మించబోయే ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించిన సర్వే పనులు ప్రారంభించాలని ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ నెలాఖరులోగా ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు వీలుగా చర్యలను చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. కొత్తగా ఉస్మానియా ఆసుపత్రి భవన్ నిర్మాణం కోసం సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ అధికారులతో మాట్లాడి అక్కడ తగు చర్యలు తీసుకోవాలని, అలాగే ఈ నెలాఖరులోగా శంకుస్థాపన చేయడానికి చర్యలు తీసుకోవాలని చెప్పి అధికారులను సీఎం ఆదేశించడం జరిగింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు. మూర్తి, ఈ నెలాఖరులో కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణంపై ముఖ్యమంత్రి నివాసంలో సమీక్ష నిర్వహించారు. గోషామహల్ లో ఎక్కడైతే ప్రతిపాదించారో స్థలానికి సంబంధించిన వివరాలన్నీ కూడా అడిగి తెలుస్తున్నారు. పోలీస్ శాఖ పరిధిలో ఉన్నటువంటి స్థలాన్ని వైద్య ఆరోగ్య శాఖకు వీళ్ళని త్వరగా బదిలీ చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. రెండు శాఖల మధ్య భూ బదలాయింపు ప్రక్రియ ఇతర పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కూడా వాళ్ళు చెప్పారు. ప్రతిపాదిత స్థలంలో చేపట్టాల్సినటువంటి నిర్మాణాలకు సంబంధించినటువంటి నమూనా మ్యాపులన్నింటినీ కూడా ముఖ్యమంత్రి పరిశీలించారు. ఆ తర్వాత అధికారులు కొన్ని మ్యాపుల్లో మార్పులు చేర్పులు కూడా సూచించారు. అన్ని రకాల ఆధునిక వసతులతో ఈ ఆసుపత్రి నిర్మాణం అయితే ఉండాలి. ముఖ్యంగా రోడ్లు, పార్కింగ్, మార్చూరి, ఇతర మౌలిక సదుపాయాల విషయంలో భవిష్యత్ అవసరాలు దృష్టిని కూడా నమూనాలు రూపొందించాలని కూడా అధికారులు చెప్పారు. భవిష్యత్తులో రోడ్డు విస్తరణ, ఫ్లైఓవర్ల నిర్మాణాలు ఉన్నా కూడా ఇబ్బందులు కలగకుండా ముందు చూస్తూ డిజైన్లన్నీ కూడా రూపొందించాలని కూడా చెప్పారు. ముఖ్యంగా రోగుల సహాయక సేవకు గ్రీనరీ, పార్కింగ్ లాంటి సదుపాయాలు కూడా చూడాలని చెప్పారు. కార్పొరేట్ ఆసుపత్రులు ధీటుగా ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం ఉండేలా కూడా ప్రణాళికలు సిద్ధం చేయాలి. అదేవిధంగా ఆసుపత్రి భవనాలు, ఇతర నమూనాలకు సంబంధించిన పూర్తిస్థాయి డిజైన్లను కూడా రూపొందించి ఈ నెలాఖరులోగా శంకుస్థాపన కార్యక్రమం చేసేందుకు కూడా దీన్ని మొత్తం పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలని కూడా అధికారులను ఆదేశించారు. థ్యాంక్ యూ చందు. థ్యాంక్స్ ఫర్ అప్డేట్.